హామీ ఇస్తున్నా. ఇప్పుడు కోడికత్తి పార్టీ ఒకటి అడుగుతున్నారు, ఈ ఒక్కసారి ఓటేయమని. ఏం తమ్ముళ్ళు, ఈ ఒక్కసారి ఓటేస్తారా మీరు? వేస్తే ఏమవుతాం తెలుసా లేదా? మనం నష్టపోతామా లేదా? ఒక్కసారిని కరెంటు తీగలు పట్టుకుంటారా మీరు? ఒక్కసారిని ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ఈ ఒక్కసారి ఓటేస్తే నీళ్లు రావు. మొత్తం కేసీఆర్ నీళ్లు రానియకుండా చేస్తాడు. నాగార్ సాగర్ ఆయన కంట్రోల్ లేకపోతుంది, శ్రీశైలం ఆయన కంట్రోల్ లేకపోతుంది. మన కోడికత్తి పార్టీ పైన కేసులు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. కేసుల కోసం భయపడి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పేటన్ని మోసాలే, చేసే పనులన్నీ అన్యాయమే. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్నా, ఈయన వెనక ఉండేది నరేంద్ర మోడీ, కేసీఆర్. నిన్న రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా, వారం రోజులు తిట్టాను, బయట వచ్చారు తమ్ముళ్ళు కేసీఆర్. నిన్న రామ్ మాధవ్ కూడా చెప్పాడు, మేము కలవలేదని. కలవకపోతే ఇన్ని పనులు ఎందుకు చేశారని అడుగుతున్నా. మన రాష్ట్రం మీద కక్ష కట్టి నా మీద ఇష్టానుసారంగా ప్రతాపం చూపి